విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై లాఠీ చార్జీ సెంకు జంతర్ మంతర్ లో విద్యార్థులపై లాఠీ చార్జీ సెంకు పోరాడదాం విద్యార్థుల హక్కులకై పేపర్ లీకేజ్ కారణంగా వాళ్ళని శిక్షించాలి. బీజేపీ మంత్రి రాజీనామా చేయాలి. బీజేపీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. డోంట్ ఎన్డీఏ సర్కార్ జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ జిందాబాద్ 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 ఎస్ఎఫ్ జిందాబాద్ డోంట్ బీజేపీ సర్కార్ డోంట్ ఎన్డీఏ కూటమి రాజీనామా చేయాలి. బీజేపీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సెక్కు విద్యార్థులపై లాఠీ చార్జీలు నీట్ పేపర్ లీక్ అయినందుకు దాని పర్యవసానంగా 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నందుకు దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్ మంతర్లో దాదాపు 26 రోజులు 27 రోజులుగా ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వము ఇంతవరకు స్పందించలేదు. మొన్న పార్లమెంటు మార్చుకు పెట్టినప్పుడు విపరీతంగా పిల్లలను కొట్టినారు. పిల్లలు అడుగుతున్నారు, ఆ తప్పేముంది, పేపర్ లీక్ అయినటువంటి వాళ్ళ జవాబుదారి అడగడం మేము మా తప్ప, ఎవరు దీనికి కారకులు, ఆ మంత్రికి బాధ్యత లేదా, రాజీనామా చేయడా, గతంలో ఎక్కడో తనకు సంబంధం లేకపోయినా కానీ రైల్ యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసినాడు. అటువంటి వారసత్వం ఉన్న భారతదేశంలో 17 మంది చనిపోయి ఇబ్బంది పడి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు కంటి శోకంతో కడుపు కోతతో బాధపడుతుంటే దానికి బాధ్యత వహించకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి మేము జవాబుదారి కోరుతున్నామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేసేటువంటి వాళ్ళందరినీ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తే ఆయన పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, చైనా ఏజెంట్ అంటాడు, ఇంకా ఏదో అడ్డమైనటువంటి పేర్లు పెడతారు. అసలు నాకు తెలియక అడుగుతా, ఇన్ని లక్షల మంది భారతదేశంలో పాకిస్తాన్ ఏజెంట్లు చైనా ఏజెంట్లు ఉంటే ఈ భారత ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, మోడీ ఏం చేస్తున్నట్టు చేతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారా? మీరు ఏరివేయలేరా ఎవరు పాకిస్తాన్ ఏజెంట్లు ఎవరు చైనా ఏజెంట్లు అనేటువంటిది మీకు తెలియదా? మీ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? అంటే మీరు దుర్మార్గంగా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద యాంటీనేషనల్స్ అని, వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లని, తుకుడే గ్యాంగ్ అని, లేదా చైనా ఏజెంట్లని పేర్లు పెట్టి అసలు విషయాన్ని మబ్బపెట్టేటువంటి పరిస్థితికి మీరు తీసుకొని వస్తున్నారు. ఇవాళ విద్యార్థి లోకం కదులుతూ ఉంది. దానికి నిజంగా చెప్పాలంటే ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ లేదు. అయినా సీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళు ఏవైతే డిమాండ్స్ పెట్టినారో, ఏవైతే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ పెట్టారో, వాళ్ళ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారో, అట్లాగే విద్యా వ్యవస్థను మార్చాలని చెప్పారో, అకౌంటబిలిటీ ఉండాలని అడిగారో, ఆ డిమాండ్లన్నీ న్యాయమైనటువంటివే కాబట్టి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి పిల్లలను ఆ ఉద్యమంలోకి పంపుతున్నారు. పంపడమే కాదు, తల్లిదండ్రులు కూడా పాల్గొంటూ ఉన్నారు. అయితే విచక్షణారహితంగా అట్లా శత్రు దేశాల మీదకి పోయినట్టు లాఠీలకు చీలలు పెట్టుకొని స్త్రీలను, పిల్లలను, పెద్దవాళ్లను, చిన్నపిల్లలను కొడతా ఉన్నారు. ప్రైవేట్ పార్ట్స్ను తాకుతూ ఉన్నారు. విచక్షణారహితంగా శాంతియుతంగా చేస్తున్నా కానీ స్టూడెంట్స్ మీద దాడి చేసి కొడతా ఉన్నారు. పరిగెత్తుతూ ఉంటే కాలు అడ్డపెట్టి కింద పడితే చితకబాస్తూ ఉన్నారు. వీళ్ళు పోలీసులా? వీళ్ళు రాక్షసులా? ఆ శాఖకు హోంశాఖ మంత్రి, ఆ శాఖకు నాయకత్వం వహిస్తున్నటువంటి అమిత్ షా మానవత్వం ఉందా? వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలకి ఇవాళ విద్యార్థుల లోకంలో విపరీతమైనటువంటి ఆవేశం పొంగుకొచ్చింది. అది సరైనటువంటి ఆవేశం, రీజనబుల్ ఆవేశం. ఆ ఆవేశంలో రీజన్ ఉంది. వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లు న్యాయమైనటువంటివి కాబట్టి ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ ఉంది. పేరు పీటర్, ఏఐఎస్ఎఫ్ పొద్దుటూరు టౌన్ సెక్రటరీ. ఏదైతే జూలై 24వ తేదీ ఈ బంద్కు ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏదైతే ఢిల్లీ నగరంలో జంతర్ మంతర్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే విద్యార్థులను ఇష్టానుసారంగా కొడుతూ లాఠీలతో కొడుతూ రక్తం వచ్చేటట్టు చాలా ఇబ్బంది పెడుతున్నారు.
ఈరోజు నరేంద్ర మోడీని మేము ఇవాళ అడుగుతున్నాము, ఏమయ్యా నరేంద్ర మోడీ గారు, మీ 12 ఏళ్ల పాలనలో దాదాపు 45 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు? మేము అడిగేది మీ ఆస్తులు అడగడంలే, మీ అంతస్తులు అడగడంలే, మీ ఆస్తులో మాకు వాటా రాయమని అడగడం లేదు. మేమేమంటాం అంటే ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో ధర్మేంద్ర ప్రధాని విద్యాశాఖ మంత్రి ఇవాళ మేము రాజీనామా చేయాలని అడిగితే మీరు ఇవాళ విద్యార్థుల మీద దాడి చేస్తారా? మేము రాబోయే భవిష్యత్ కాలంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, యువత కలిపి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం విద్యార్థులందరూ తరలివస్తామని పార్లమెంట్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పి సుబ్బరాయుడు, సిపిఐ పట్టణ కార్యదర్శి, పొద్దుటూరు. నీట్ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తా నకిలీ డాక్టర్లను, నకిలీ వైద్యులను తయారు చేయడానికి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయ్యి, అవి కూడా కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కైపోయి ఇవాళ పదే ఈ మార్చి నీటు ఎగ్జామ్ పెడతా ఉన్నా కూడా వీటి లీకేజ్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. మా భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి భావి భారత డాక్టర్లు అవుదామనేటువంటి విద్యార్థి లోకం ఇవాళ ఆందోళనకు గురై 17 మంది మరణించారు. ఏమాత్రం కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారుకు కానీ, తెల్లారలేస్తే బడ్జెట్లో ఇంకోటి అవి ఇవి చెప్పేటువంటి నిర్మలా సీతారామన్ గారికి కానీ కనీసం మాతృ హృదయం అనేటువంటిది లేకుండా ఇవాళ పోతున్నటువంటి పరిస్థితి బీజేపీలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏదో ఇతర పొలిటికల్ పార్టీసో లేకపోతే ఇంకా విద్యార్థి సంఘాలు గానో ఇంకో రకంగానో ఇవాళ ఢిల్లీ కేంద్రంలో జంతర్ మంతర్లో ఒక ప్లాన్డ్గా జరుపుతున్నటువంటి ఉద్యమం కాదు. కాక్రోచ్లంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత అంతా కూడా మా పిల్లలకు లేకపోతే మా భవిష్యత్తుకు వచ్చేటువంటి తరాలకు వీళ్ళకు ఈ చదువుల యొక్క భద్రత ఏంటి అనేటువంటి దాంతో ఇవాళ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే భేషజాలకు నరేంద్ర మోడీ పోతా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. పైపెచ్చు చర్చల ద్వారా ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. చర్చలకు ఆహ్వానించే సందర్భంలో కూడా విద్యార్థుల పైన లాఠీల వర్షం అనేటువంటి కురిపించి బాష్పవాయువులను వీటన్నిటిని వదిలేసి విపరీతమైనటువంటి హింసకు ఇవాళ ప్రేరేపించినటువంటి ప్రభుత్వం చేసింది. అంటే ప్రభుత్వమే యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంది దేశ ప్రజలపైన, ఈ దేశ విద్యార్థులపైన, ఈ దేశ యువత పైన ప్రభుత్వమే యుద్ధాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగా కలిసి వేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా సినీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే పక్కనున్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సేతుపతి కూడా మద్దతు తెలపడానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏమొచ్చినటువంటి రోగం ఉందో తెలియదు కానీ ఎంత బీజేపీతో కలిసి ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ వీళ్ళకు మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదా? మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, బైపీసీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి వీళ్ళ తల్లిదండ్రుల ఓట్ల బ్యాంకులు మీకు అవసరం లేదా? అంటే ఓటు రాజకీయ గద్దెనెక్కక ముందు ఒక మాటలో, గద్దెనెక్కిన తర్వాత అధికారంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వంత పాడేటువంటి చర్యలకు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి ఇవాళ కార్పొరేట్ శక్తులు, కోచింగ్ సెంటర్లు బరి తెగించాయి. దీనికి అడ్డుతెర చేయకపోతే వామపక్ష విద్యార్థి సంఘాలుగా, వామపక్ష పార్టీలుగా ఈ ప్రభుత్వ తీరును ఎండగడతాం. జంతర్ మంతర్లో జరిగేటువంటి కాక్రోచులకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.